తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం విద్యాసాగర్ను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఆయనతో పాటు సుమారు 100 మంది బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తనపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారన్నారు. ఫార్ములా ఈ కేసులో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిందని చెప్పారు. తనను విచారణకు పిలవాల్సిన అవసరం లేదన్నారు. చట్టాలను గౌరవించి విచారణకు వచ్చానని కేటీఆర్ తెలిపారు. జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత అవసరం పిలిచి అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా చెప్పండి. దీపిక, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ ఏసీబీ కార్యాలయం ముందు చేరుకున్నారు. ఏసీబీ కార్యాలయం రోడ్ ఏదైతే ఉందో అక్కడ మొత్తం కూడా ఏదైతే ఎంట్రన్స్ ఏదైతే ఉందో అక్కడ మొత్తం కూడా ఏసీ అధికారులు క్యాన్వాన్ మొత్తాన్ని కూడా ఏదైతే ఆపి అక్కడ కేటీఆర్ బయట కూడా వేసుకున్నట్టు తెలుస్తుంది మనకి. ప్రస్తుతం అయితే ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా అప్లికేషన్స్ నా మీద నేను విచారణకు హాజరవుతాను, నా లీగల్ టీమ్ ని కూడా లోపలికి అనుమతించాలనుకోవడంలోనే కేటీఆర్ పేర్కొనడం కూడా ఏదైతే అక్కడ ఎంట్రన్స్ లో ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ లో కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం క్వాష్ పిటిషన్ ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో దానకిషోర్ కంప్లైంట్ గా ఉన్నటువంటి దానకిషోర్ స్టేట్మెంట్ మాత్రమే రికార్డు చేశారు ఏసీబీ అధికారులు. అతను ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అలాగే హెచ్ఎండిఏ ఆఫీస్ లో అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు మొత్తాన్ని కూడా సేకరించినటువంటి హెచ్ఎండిఏ ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఏదైతే ఏసీబీ అధికారులు కేటీఆర్ ని విచారించడానికి అయితే సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు కేటీఆర్ ని విచారించడానికి దాదాపు 40 ప్రశ్నలుగా ప్రిపేర్ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. 40 ప్రశ్నలు కూడా కేటీఆర్ ఎలాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు, అలాగే తన లీగల్ టీం ఏదైతే ఉందో లీగల్ టీం తో సహా ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నటువంటి కేటీఆర్ ఏదైతే ఈ విచారణ ఉషా చెప్పండి. థ్యాంక్ యూ ఉషా. రైట్ అని అడిగితే ఆడ పోయాక వాళ్ళని చెప్పాను. మీరెందుకు చెప్తుంది ఏసీ యూఆర్ నాట్ ఏసీబీ వాళ్ళు చెప్పండి నాకు, నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పండి లేదంటే ఇటు వెళ్ళిపోతాను. మరి మీ యువర్ విష్. ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత అవసరం పిలిచి అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి. లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను. రోడ్డు మీద ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వనంటే లాయర్ రావడానికి వెళ్ళలేదు. లేదంటే మీరు ఉంటే వెళ్ళిపోతాను. లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే మీకే లెటర్ ఇచ్చి వెళ్ళిపోతే వెళ్ళిపోతాను. మీ ఇష్టం. ఐ హ్యావ్ టు డూ దిస్. మీరు వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాను. యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ. ఐ హ్యావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఎవరు చెప్పి ఇన్ రైటింగ్ ఏంటి నాకు అది కాదు కదా. మర్యాదగా మీకు కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి అడావుడి ఎందుకు చెప్పండి. రైట్ అని అడ్వకేట్ ఆడ పోయాక వాళ్ళని చెప్పాను. మీరెందుకు చెప్తుంది ఏసీ యూఆర్ నాట్ ఏసీబీ వాళ్ళు వాళ్ళు చెప్పండి నాకు, నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పండి లేదంటే ఇటు వెళ్ళిపోతాను. మరి మీ యువర్ విష్. ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత
లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి, లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ ఇవ్వండి, నేను ఉంటాను ఇక్కడే వెయిట్ చేస్తాను, రోడ్డు మీద ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వనంటే లాయర్ రావడానికి వీల్లేదు. లేదంటే మీరు ఉంటే వెళ్ళిపోతారు, లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోవండి, మీకే లెటర్ ఇచ్చి వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను మీ ఇష్టం.